ప్రతి ఓటమి కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి పాఠం విజయానికి దారి చూపిస్తుంది. తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము కానీ నిలివెల్ల విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. ఎన్ని కష్టాలున్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. ఎలాంటి కష్టమైనా దానికదే తొలగిపోతుంది. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఖాళీగా ఉన్న జేబు, ఆకలితో ఉన్న కడుపు, ముక్కలైన మనసు, నేర్పినని పాఠాలు ఎవరూ నేర్పించలేరు. పొగరు, అహంకారం, గొప్పలు చెప్పుకునే వారి దగ్గర ప్రేమ ఆప్యాయతలు దొరకవు. సాధారణంగా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఎదుటి వాళ్ళని వంకలు పెట్టడానికి చూస్తారు. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం లేదు. బాధ మనసునే కాదు మనిషిని కూడా మార్చేస్తుంది. నిన్ను మోసం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయినా ఎవరైనా పేదవారే. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి కానీ అందరిలో మంచి చూడాలి. ఈ రోజుల్లో మునిగే వరకు మోసం గురించి తెలియదు. నిజం తెలిసిన తర్వాత కాళ్ళ కింద నేల ఉందో లేదో తెలియదు. చెప్పే మంచిని కూడా చెడుగా తెలిసేవారికి మంచి చెప్పి శత్రువుగా మారటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం మాత్రమే నవ్విస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. మంచికి సౌండ్ ఉండదు. నువ్వెంత చేసినా వినపడదు కానీ చెడుకి సౌండ్ మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు. వెతుక్కుంటూ వెళ్లకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నమ్ముకోవాలి. ఇది నటనా ప్రపంచం. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 100 నిజాలు చెప్పినా తిరిగి రాదు. ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది పగవారి నుంచి రాదు. మీరెవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు దాన్ని అవకాశంగా భావించి వెన్నుపోటు పొడుస్తారు. మోసం చేయటం అంటే నిజాన్ని ఒప్పుకోవటం కాదు, అబద్ధాన్ని అందంగా దాచేయటం. అబద్ధం అందంగా ఉన్నన్ని రోజులు నిజం కళ్ళ ముందే ఉన్నా ఎవరికీ కనిపించదు. నిజాన్ని కాపాడటానికి మరో నిజం అవసరం లేదు కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. ఎదుటివారి స్థాయి, హోదాని చూసి కుళ్ళుకోవటం కాదు, మీరెందుకు అలా ఎదగలేకపోతున్నారని ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనిషికి నిజమైన ఆస్తి శరీరం మాత్రమే. అది సహకరించని రోజున నీ వద్ద ఎంత సంపదున్నా, నీ చుట్టూ ఎంతమంది వైద్యులున్నా ఏమీ చేయలేరు, సాగనంపటం తప్ప. చుట్టూ తొక్కేయటానికి 100 మంది ఉన్నా మిమ్మల్ని కాపాడేది ఒక్కటే ఉంటుంది. అదే మీరు చేసుకున్న మంచి. కొన్ని మార్గాలు ఎంత కఠినమైనవంటే అవి ఎంచుకోవాలంటే ఎనలేని ధైర్యం కావాలి. ముందుకెళ్ళాలి అంటే ఎక్కడలేని సహనం కావాలి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరులు సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. మీ మీద మీకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది కానీ మీ మీద మీకుండే అపనమ్మకం శత్రు బలాన్ని పెంచుతుంది. కాలం దేన్ని సరిచేయదు. మీరు కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయటపెడుతుంది. మీకు మంచి జరిగితే వాళ్ళ తెలివే కారణం అంటారు. అదే చెడు జరిగితే మాత్రం అలా అనుకోరు. ఎప్పుడైతే మనిషి తన జీవితంలో జరిగే మంచి చెడుకి రెండిటికీ తానే కారణం అనుకుంటాడో అప్పుడే
తనలో అసలైన మార్పు మొదలవుతుంది. నీ క్యారెక్టర్ను చెడుగా ప్రసారం చేసేది ఎవరో కాదు, నీ చుట్టూ ఉన్నవారే. మీరు చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మిమ్మల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపడానికైనా ఆలోచించరు. అదేంటో జనాలకు మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ కష్టం మీరు చేసుకొని తింటున్నా కూడా కడుపు మంటగానే ఉంటుంది. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. ఎవరినైనా ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత చులకనైపోతారు. జాగ్రత్త. నీతులు చెప్తుంది కానీ నీడనివ్వదు. సలహాలు ఇస్తుంది కానీ సహాయం చేయదు. బాధపడుతుంటే భరోసా ఇవ్వదు కానీ బాగుపడుతుంటే మాత్రం బాధపడుతుంది ఈ సమాజం. రేపు చేద్దామనే అలవాటును ఈరోజే మానేయండి. పనిని వాయిదా వేయటం అంటే విజయాన్ని వాయిదా వేయటమే. గాయం లేనిదే గెలుపు లేదు, అపజయం లేనిదే అనుభవం రాదు, దెబ్బ తగలందే రాయి శిల్పం కాలేదు. కష్టపడితేనే మనిషి విజేత అవుతాడు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మాట ఇచ్చే ముందు అది నీ బాధ్యత, మాట ఇచ్చిన తర్వాత అది నీ వ్యక్తిత్వం. మాట తప్పిన వారు మనిషిగా ఓడిపోయినట్లే. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేదాని పేరు స్నేహం. నమ్మించి గొంతు కోసేదాని పేరు ప్రేమ. ఇవన్నీ కలిసిన వారి పేరు మనిషి. నీ విజయాన్ని చూసి వచ్చే స్నేహాన్ని మర్చిపోయినా పర్వాలేదు. ఓటమితో ధైర్యాన్ని ఇచ్చే స్నేహాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంట్లో పెద్దవాళ్ల చేతిలో నిర్ణయాలు ఉన్నంతవరకు ఆ ఇల్లు మొక్కలవ్వదు. ఎప్పుడైతే ఇంట్లో అందరు పెద్దవాళ్ళు అయ్యారని అనుకుంటారో అప్పుడు ఆ ఇల్లు మొక్కలవ్వటానికి పెద్దగా సమయం పట్టదు. ఓసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. సంపద వస్తే తిరిగి కారు మార్చుకోవాలి, వాడే ఫోన్ మార్చుకోవాలి, ఉండే ఇల్లు మార్చుకోవాలి, కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. మీ అనుకున్న వాళ్ళని దూరం చేసుకోకు. ఎందుకంటే మనిషికి వ్యక్తిత్వమే చాలా ముఖ్యం. మనుషులు చాలా త్వరగా మారిపోతారు. నిన్న నీకు పరిచయమైన వారికి రేపు నువ్వే శత్రువుగా మారిపోతావు. జాగ్రత్త. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తెలియంది నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఎదుటివారి కష్ట సమయంలో మీకు ఉన్నంతలో సాయం చేయగలిగితే మీ కష్ట సమయంలో కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం పంపిస్తాడు. నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునేవాళ్ళు ఎక్కువ. మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం. జాగ్రత్త. ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు. కాలమే సమాధానం చెబుతుంది. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. ఆరోగ్యాన్ని బాగు చేసే మందులు చేదుగానే ఉంటాయి. జీవితాన్ని బాగు చేసే మంచి మాటలు చేదుగానే ఉంటాయి. అబద్ధాలు ముసుగు తొలగించే నిజాలు కూడా చేదుగానే ఉంటాయి. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయొచ్చు, కానీ ఎవరి ముందు చేయి మాత్రం చాచనివ్వదు. కోట్లు సంపాదించడం గొప్ప కాదు, ఆ కోట్లను అనుభవించే ఆరోగ్యం ఉండటం గొప్ప. ఆరోగ్యం అనే పునాదిని కాపాడుకోండి. ఆరోగ్యం అనే ఒక్కటి లేకపోతే నువ్వు సాధించిన విజయాలన్నీ సున్నాలు మాత్రమే. గమ్యం దూరమైతే జతగా నడువు. వేగం నీ లక్ష్యమైతే ఒంటరిగానే వెళ్ళు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. ఇక్కడన్నీ ఎదురు చూసే జీవితాలే. ఒకరు ప్రేమ కోసం, ఒకరు భవిష్యత్తు కోసం, ఒకరు బ్రతకలేక చావు కోసం. ఎంత ఆరాటపడి పోరాడినా
మనిషికి మిగిలేది నిరాశలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.